జానకి గారు, ఇదేనా మధుమతి? అవును. ఏ మీనాక్షి, ఇందాకే కదా వెళ్ళావు, వెంటనే మళ్ళీ వచ్చావేంటి? సరే పద, రూమ్లోకెళ్ళి కూర్చొని మాట్లాడుకుందాం. మేడం, తన నా ఫ్రెండ్ మీనాక్షి. ఇంకేంటి నిల్చున్నావు? పద లోపలికెళ్దాం. ఏయ్ ఆగు. తను మీనాక్షి అని నీకు తెలుసా? తెలుసు, తను మీనాక్షియే. తను మీనాక్షి కాదు, జానకి. కాదు, తను మీనాక్షి. మళ్ళీ మీనాక్షి అంటావు? అయ్యో, నిత్య ఆగు. నిత్య ఆగు. ఆగు. నిత్య ఆగమంటుంటే. అయ్యో నిత్య ఆగు. ఆగు. మీకు తెలియదు శ్రవంతి గారు, మీరు ఆగండి. దీన్ని 4 పీకితే గాని మ్యాటర్ బయటికి రాదు. ఏంటండి ఇది? హాస్టల్ అనుకున్నారా, ఏమనుకున్నారు? అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఏయ్ నువ్వు ఆగు. నేను నా ఫ్రెండ్స్ తో కొన్ని లెక్కలు తేల్చుకోవాలి. అందరూ లోపలికెళ్ళండి. నిత్య నువ్వు ఆగు, నేను మాట్లాడతాను. సారీ మధుమతి, తను కొట్టినందుకు ఏమీ అనుకోవద్దు. తన తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను. నీతో కొంచెం మాట్లాడాలి. తను మీనాక్షి కాదు, నా చెల్లెలు జానకి. నువ్వు మీనాక్షి మీనాక్షి అంటావెందుకు? నేనొక విషయం అడుగుతాను, కరెక్ట్గా సమాధానం చెప్పు. తనని మీనాక్షి అని పదే పదే పిలవమని, క్లోజ్ ఫ్రెండ్గా మాట్లాడమని ఒక వ్యక్తి నీకు చెప్పాడని మాకు తెలుసు. అతనెవరో కాదు, వాసుదేవ్. వాసుదేవా? అతనెవరు? విన్నారా శ్రవంతి గారు, ఇది ఎంత ఓవర్ యాక్ట్ చేస్తుందో? కూల్ గా అడిగితే ఇది ఇలాగే మాట్లాడుతుంది. పెళ్లికి పక్కనే ఉన్నానని చెప్పావంట, అలాంటిది వాసుదేవ్ ఎవరో నీకు తెలీదా? ఓ, దీని భర్త వాసుదేవా? దీని భర్త అంటే మీనాక్షి భర్త వాసుదేవ్, తను జానకి. శ్రవంతి గారు, దీన్ని బుజ్జగిస్తే మాట వినదు. తీసుకెళ్లి మా అన్నయ్యకి అప్పచెప్పి 4 పీకితే అప్పుడు నిజం బయటకొస్తుంది. వద్దులేండి, అంతవరకు ఎందుకు? చూడండి మధుగారు, అనవసరంగా చిన్న విషయాన్ని పెద్ద చేసుకోవద్దు. దేవికి మీరు సహాయం చేస్తున్నారని మాకు బాగా తెలుసు. నా చెల్లెలు జానకిని చూసి తన భార్య మీనాక్షి అని దేవు భ్రమపడుతున్నాడు. నీకు కూడా నా చెల్లెలు భర్తనని తను చెప్పాడని తన మాటలు నమ్మి అబద్ధాన్ని నువ్వు నిజం అనుకుంటున్నావు. అందులో నీ తప్పేం లేదు. త్వరలోనే నా చెల్లికి పెళ్లి జరగబోతోంది. అది తెలిసి భార్య అని భ్రమపడి పెళ్లి చెడగొట్టాలని దేవు ప్లాన్ చేస్తున్నాడు. దయచేసి తన ప్లాన్ ఏంటో చెప్పండి ప్లీజ్. ఏ మీనాక్షి, ఏంటే ఇది? నేనిలా పిలిచానని నీకు లేని అక్కని ఇంకెవరినో తీసుకొచ్చి నన్ను కొట్టించి బెదిరిస్తావా? తప్పు చేస్తున్నావు మీనాక్షి, ఇది నీకు మంచిది కాదు. చూసారా శ్రవంతి గారు, మీరు కూల్ గా మాట్లాడుతుంటే ఇది మన మీద రివర్స్ అవుతుంది. నా మాట వినండి, మా అన్నయ్యకి చెప్పి దీన్ని లోపల వేయిస్తాను. 4 పోలీస్ లాఠీ దెబ్బలు తగిలితే అప్పుడు దారిలోకి వస్తుంది. లేడీస్ హాస్టల్కి వచ్చి గొడవ ఏంటండి? హలో, మేము లేడీసే, ఎక్కువ చేకు. దీంతో పాటు నిన్ను కూడా లోపలే ఇస్తాను. ఎక్కువ మాట్లాడితే నీ హాస్టల్ కూడా మోయిస్తాను. సైలెంట్ గా ఉండు. చూడు, తను ఎవరు అనేది ఇక్కడ ముఖ్యం కాదు. మర్యాదగా దేవ్ ప్లాన్ ఏంటో చెప్పు. మీరు కొట్టినా బెదిరించినా నిజంగా దేవ్ ప్లాన్ ఏంటో నాకు తెలీదు. ఏంటి మీనాక్షి, నువ్వు సైలెంట్ గా ఉంటావు? చూడండి, తను కన్ఫర్మ్ గా మీనాక్షి అని నాకు తెలుసు. నేను చిన్నప్పటి నుండి తనకి క్లోజ్ ఫ్రెండ్. నన్ను బెదిరిస్తున్నారని మీ అందరి మీద కూడా నేను పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది. పోలీస్ కంప్లైంట్ ఇస్తావా? ఇవ్వవే.
ఏ పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేస్తావో చెయ్యి. నువ్వాగు, ఎమోషనల్ అవ్వకు. ఇది ఒక ఆడపిల్ల జీవితానికి సంబంధించిన విషయం. దేవ్ ప్లాన్ ఏంటో మాకు చెప్పకపోయినా పర్వాలేదు, కానీ తనకు మాత్రం హెల్ప్ చేయొద్దు. నా చెల్లెలు మీనాక్షి అని భ్రమపడుతున్నాడు అతను. కొద్దిసేపు తను మీనాక్షి అనుకుని తను బాగుండాలని నువ్వు కోరుకుంటే దయచేసి దేవ్ ప్లాన్ కి హెల్ప్ చేయకు. పద. అది కాదండి, అలా వదిలేస్తారేంటి? చెప్తున్నాను కదా, పద. ఏయ్ మీనాక్షి, ఏం డ్రామాలాడుతున్నావే? నాకిప్పుడు అర్థమైంది. నీ భర్త నుండి తప్పించుకోవడానికి నువ్వు మీనాక్షి కాదు జానకి అని డ్రామా ఆడుతున్నావు. నీతో ఈ డ్రామా ఆడించేది మీ అక్క, అది కూడా అర్థమైంది. నువ్వు అనుకున్నట్టు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పెళ్లి జరగదు. దేవ్ జరగనివ్వడు. దేవ్ నిన్నెంత ప్రేమిస్తున్నాడో నాకు తెలుసు. నీతో ఇలా నాటకాలు ఆడిస్తున్నందుకు మీ అక్కని ముక్కలు ముక్కలుగా నరికి దేవ్ నిన్ను తీసుకెళ్లిపోతాడు. మా అక్కనే చెప్పుతానంటావా? ఎంత ధైర్యమే నీకు? నన్నన్నా ఊరుకున్నాడు, మా అక్కనంటే ఊరుకోను. నిన్ను మీనాక్షి వదులు, నిన్ను వదిలిపెట్టను, చంపేస్తానే. చంపేస్తా, నేను చంపేస్తా. ఇది వదలండి, మా అక్కనంటే వదలండి. నిన్ను చంపేస్తాను. ఎంత ధైర్యమే, చంపేస్తాను. మీనాక్షి వదులు, మీకే వదలండి. జానకి అక్క, జాను వదలక్క. అక్కని, మా అక్కని చెప్పేస్తానంటావా నువ్వు? మా అక్కని చెప్పేస్తానంటావా నువ్వు? జానకి అక్క, జాను చెప్పేస్తాను. వదలండి నిత్య. జానకి ఆగు, జాను వదలండి, బ్రతకనివ్వను. ఎందుకు జన అంత ఎమోషనల్ అయ్యో? అది నన్నంటే ఊరుకుంటానక్క, కానీ నిన్నంటే ఎలా ఊరుకుంటాను? ఇవన్నీ తన మనసులోంచి వచ్చిన మాటలు కావు. దేవ్ అలా మాట్లాడించుంటాడు. వామ్మో, గదిలో బంధిస్తే పిల్లి కూడా ఎదురు తిరుగుతుందంటారు. మీ అక్కనంటే మీరెందుకు అంత సీరియస్ అయిపోయారు? నిత్య, ఎంత అడిగినా మధుపతి ఏం చెప్పట్లేదు. ఇప్పుడేం చేద్దాం?